మోని ఎస్ఆర్ టీం నుంచి వెళ్ళిపోతుంది అనమాట. నేను నీ దగ్గరకు వచ్చాను, వాళ్ళని చూసుకోలేకపోయాను, వాళ్ళు ఫోన్ ఎత్తలేదు. దాని బాధ నా ఒక్కడికే తెలుసు కాబట్టి, ఎందుకంటే తోడుండేది నేనే కాబట్టి నాకు తెలుసు అది ఎంత ఏడుస్తుందో. మళ్ళీ అసలే మన సిచ్యువేషన్ బాగాలేదు, మళ్ళీ ఆ బాధ నీకు ఇవ్వాలనుకుంటాను నేను. ప్రశాంత్ ఉండదు. ఒకవేళ నువ్వు నాతో ఉన్నా కూడా మీ అమ్మ లేదు, మీ అమ్మని ఏదో దూరం చేసిన అని నాకు అనిపిస్తుంది. లో బాధలే మిగిలిపోయినాయి. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ నేను హైదరాబాద్ తీసుకొస్తే మళ్ళీ సేమ్ బాధ ఇచ్చిన అవుతానా? సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగమోని అఫీషియల్. సో వీడియో ఏందో మీకు ముందే అర్థమైపోయింది చూడంగానే. హెల్త్ బాగాలేదు ఏమనుకోకండి, కొంచెం మాట్లాడడం ఇబ్బంది ఉంది. సో తమిళ చూసేది కదా, మోని ఎస్ఆర్ టీం నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకు ఏందనేది చెప్తా. దానికన్నా ముందల శ్రీ అన్న బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకోలేదు, కేవలం మా వల్లనే. సో శ్రీ అన్నకైతే నేను సారీ చెప్దాం అనుకుంటున్నా. సారీ అన్న, మేము అనుకోలేదు ఈ సిచ్యువేషన్ మేము ఫేస్ చేస్తామని. కానీ ఇక ఆ దేవుడు మరి ఎందుకు ఈ సిచ్యువేషన్ మాకు ఇచ్చిండో మాకు తెలియదు. సో మా వాళ్ళని నువ్వు చేసుకోలేదు బర్త్డే. మాకు శ్రీ అన్న బర్త్డే అంటే ఒక పండగ లేక, మీ అందరికీ తెలుసు రిసార్ట్ తీసుకుని ఫుల్ ధూమ్ధామ్ చేస్తామని. సో ఈసారి అదేమీ లేకుండా సింపుల్గా వేరే వాళ్ళు ఎవరోనో కేక్ కట్ చేపిస్తే వెళ్ళి కట్ చేసిండు. యాక్చువల్గా మేమే మంచిగా చేద్దాం అనుకున్నాం. మోని ఫస్టే చెప్పింది అనమాట, మొన్న మోని బర్త్డే అవ్వగానే చెప్పింది శ్రీయాన్ అంటే మోని బర్త్డే కన్నా ముందల శ్రీ అన్న బర్త్డే, వంశాన్న బర్త్డే మంచిగా చేయాలిరా, నాకు ఇద్దరు అంటే నాకు చాలా ఇష్టం, వాళ్ళ బర్త్డేలు మాత్రం ఏం జరిగినా మనం మంచిగా చేయాలి, మంచిగా గిఫ్ట్ ఇవ్వాలనుకుంది. కానీ ఇక అది కేక్ కూడా కట్ చేపినంత సిచ్యువేషన్లో ఉంది. సో అందుకే అది చేపించలేదు. సో అట్లనే ఇక ఫైనాన్షియల్గా కూడా చాలా లో అయిపోయిండు శ్రీ అన్న. సో అందుకని ఇక వేరే ఫ్రెండ్స్తో కూడా ఏం మీట్ అవ్వలేదు, ఎవరిని కలవలేదు. సో ఎందుకంటే మాకే చాలా హెల్ప్ చేసిండు ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు. నాకు హెల్ప్ చేసింది ఎవరన్నా ఉన్నారంటే శ్రీ అన్న అండ్ మా బావ, వీళ్ళిద్దరే నాకు హెల్ప్ చేసింది పైసల విషయంలో. అయితే ప్రతి రూపాయి నాకు అంటే నాకు ఎవరైనా మనీ సరిపోతుంది అంటే వెనుకుండి నడిపించింది శ్రీ అన్న మా బావనే. సో అందుకనే ఇక అన్న మనీ కూడా అన్న దగ్గర లేవు, అందుకే అదొక రీజన్ వల్ల అన్న బర్త్డే చేసుకోలేదు. మెయిన్ రీజన్ వచ్చేసి మోని వల్ల బర్త్డే అన్న చేసుకోలేదు అనమాట. చాలామంది అడుగుతుంది కదా అన్న బర్త్డే ఎందుకు చేసుకోవాలని, ఇది రీజన్. అండ్ ఇంకొకటి, మోనీని ఎస్ఆర్ టీం నుంచి ఎందుకు పంపించేస్తున్నా అని నేను అంటున్నా. శ్రీ అన్నకు తెలియదు ఈ విషయం, మోనికి కూడా తెలియదు. ఇప్పుడు లైవ్లో వీడియో మీ కళ్ళ ముందే ఫోన్ చేసి చెప్తా నేను తీసుకున్న నిర్ణయం ఇది. ఎందుకంటే మోని ఇప్పుడు కూడా కొన్నిసార్లు కాదు మ్యాక్సిమం ఏడుస్తూనే ఉంటుంది, అప్పుడప్పుడు నవ్వుతా కూర్చొని ఉంటుంది, ఫుల్ బాధలో ఉంటుంది. బాధపడినప్పుడల్లా కొన్ని వర్డ్స్ వదులుతుంది. అది ఎట్లా అంటే మా అమ్మ దగ్గర ఉండి మా నాన్న దగ్గర ఉంటుంటే వాళ్ళకి ఇలా జరిగి ఉండేది కాదేమో, నేను నీ దగ్గరకు వచ్చాను, వాళ్ళని చూసుకోలేకపోయాను, వాళ్ళు ఫోన్ ఎత్తలేదు అని బాధపడుతుంది. దాని బాధలో కూడా నిజం ఉంది కదా అనిపిస్తుంది. సో నాకు ఆ బాధని నేను ఎందుకు ఇస్తున్నానా అని నా అంతా నేను సఫర్ అయిపోతున్నాను, నా హెల్త్ కూడా బాగాలేదు. సో ఆ బాధ ఇంకా నేను పడాలనుకుంటలేదు. సో అందుకనే మోనికి చెప్తా, నువ్వు ఇక ఎస్ఆర్ టీంలో వద్దు మోని, నువ్వు మీ అమ్మలతోనే హ్యాపీగా ఉండు, హ్యాపీగా జాబ్ చేసుకో, అది ఇదని చెప్దాం అనుకుంటున్నా. సో ఇక మోని ఏమంటుందో తెలియదు. మ్యాక్సిమం నేను వెళ్ళను, నీతో ఉంటా, అది ఇది మా అమ్మని కూడా తీసుకొస్తా, అది అని చెప్పిద్ది. కానీ మీరు కూడా అనొచ్చు వాళ్ళ అమ్మని తీసుకుని వచ్చి మీరు అందరు కలిసి ఉండొచ్చు కదా అని. వాళ్ళ అమ్మకి నేను ఆల్రెడీ అడిగినా, వాళ్ళ అమ్మ ఒప్పుకుంటలే. అంటే ఫస్ట్ నుంచి ఆ వైజాగ్లో ఉండి ఇప్పుడు హైదరాబాద్ అంటే కొత్త ప్లేస్ అలవాటు అవ్వదు కదా. సో వాళ్ళ అమ్మ కూడా నేను రానులేదమ్మా, నేను ఇక్కడే ఉంటా, కాదంటే మా అమ్మాయిని తీసుకెళ్ళి అంటుంది. కానీ నాకేమనిపిస్తుంది, మళ్ళా మోనీని దూరం చేసేస్తా వాళ్ళ ఫ్యామిలీకి. అది నాకు నేను నచ్చట్లేదు. వాళ్ళిద్దరిని విడదీసిన అయిపోతా. మళ్ళీ ఏమన్నా వాళ్ళ మమ్మీకి హెల్త్ బాగోకో ఫీవర్ వస్తే దగ్గరుండి చూసుకోవాలి కాబట్టి మోని ఉంటే తోడు ఉంటుందని.
సో నాకు అందుకే ఈ సిచ్యువేషన్ అసలు నేను ఏం మాట్లాడుతాను నాకే తెలియట్లే. ఇక ఎవరికి చెప్పలే, శ్రీ అన్నకి చెప్పలే, మౌనికి చెప్పలే, ఇద్దరికి సారీ చెప్తున్నా వీడియోలోనే. డైరెక్ట్ వాళ్ళకే ఫోన్ చేసి ఇక చెప్తా, శ్రీ అన్న ఇట్లా మౌనిని వద్దనుకుంటున్నా, ఎందుకంటే అది బాధపడుతుంది, మీకు చెప్పలేకపోతున్నా. మా అయితే ఒక గంట వీడియో ముందు వచ్చి యాక్టింగ్ చేస్తుందేమో మీ అందరి హ్యాపీనెస్ కోసం, దాని బాధ నా ఒక్కరికే తెలుసు కాబట్టి, ఎందుకంటే తోడుండేది నేనే కాబట్టి నాకు తెలుసు అది ఎంత ఏడుస్తుందో. సో ఆ బాధను నేను ఇంకా ఎక్కువ చేయొద్దు అనుకుంటున్నా. ఇక నేను ఓన్లీ టీమ్ వాళ్ళతో వీడియోలు కొట్టుకుందాం అనుకుంటున్నా. ఇప్పుడు లైవ్లో శ్రీ అన్న కాల్ చేస్తా, మౌనికి కాల్ చేస్తా. ఇక వాళ్ళ ఇష్టం, వాళ్ళకి చెప్తా ఒక మాట అయితే, ఇక వాళ్ళు ఏమంటారు నాకు తెలియదు. నేనైతే పక్కా మౌనిని అయితే టీంలో నుంచి అయితే పంపించేస్తా. ఫ్యూచర్లో అంతా బాగుండి పెళ్ళి అయితే అప్పుడు మళ్ళీ వీడియోలు కలిపి కొడతాం. అప్పుడు దాకా ఓన్లీ నేను సోలోగా కొడతా లేదా టీంతో అయినా కొడతా, కానీ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తా. ఇక మౌనిని అయితే మీరు మిస్ అవుతారు, సారీ, దానికి నేను ఏం చేయలేను. ఇక దాని హ్యాపీ అది నా దగ్గర ఉన్న బాధపడిద్ది. మా అయితే ఒక 2 గంటలు నవ్వుతుందేమో, కానీ అది అమ్మోళ్ళని లేనని ఫీల్ మళ్ళీ వస్తుంది కాబట్టి, సో అందుకని ఆ ఫీల్ని మళ్ళీ నేను రప్పియొద్దు కాబట్టి, సో మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గర ఉండమని చెప్తా. ఏమంటారో చూద్దాం, ఫోన్ చేస్తా లైవ్లో. హలో, నిన్ను ఎస్ఆర్ టీంలోంచి వద్దు అనుకుంటున్నాము మౌని. నువ్వు మీ అమ్మోళ్ళతో ఉండడం బెస్ట్ అనిపిస్తుంది నాకు. నువ్వు మీ అమ్మోళ్ళతో ఉండే, ఇంకా వీడియోస్ ఏమొద్దు. ఎందుకంటే నువ్వు ఊరికే ఇప్పుడు మొన్న వీడియోలో కూడా అన్నావు కదా, నువ్వు మా నాన్నలు ఫోన్ ఎత్తలేదు, నేను దగ్గర ఉంటే బాగా చూసుకునే దాన్ని, ఇప్పుడు మా నాన్న లేడు, నాతో అయితలేదు, నేను అనవసరంగా తప్పు చేసినా అనిపించింది హైదరాబాద్ వచ్చి, అది దాన్ని ఫీల్ అవుతున్నావు. మళ్ళీ నువ్వు డైలీ నా దగ్గర కూడా డల్గా ఉంటున్నావు, ఏడ్చుకుంటూ కూర్చుంటున్నావు. మళ్ళీ నీకు ఆ ఏడుపు మళ్ళీ నేను ఇవ్వద్దు అనుకుంటున్నా. సో అందుకే ఇప్పటికైనా మీ ఫ్యామిలీతో నువ్వు హ్యాపీగా ఉంటే అదే చాలు నాకు. నువ్వు మొన్న కదా మమ్మీని తీసుకెళ్ళిపోదాము హైదరాబాద్ అని చెప్పేసి అన్నావు. అవును, ఇప్పుడు కూడా చెప్తున్నాము, కానీ మీ అమ్మ ఒప్పుకుంటలే కదా. మీ అమ్మకి వైజాగ్ అంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది, కొత్త ప్లేస్ లో ఉండలేని అంటుంది కదా. ఒకసారి మాట్లాడి చూద్దాం. ఇప్పుడు దానికి నువ్వెందుకు అట్లా అవుతున్నావు? దానికి నువ్వెందుకు అవుతున్నావు అంటే, ఇప్పుడు మీ అమ్మను కూడా బాధ పెట్టలేము కదా మౌని. మీ నాన్న జ్ఞాపకాలు ఉంటాయి ఆ ఇంట్లో, ఎలా వదిలేసి వస్తుంది చెప్పు. అవును, మనం అడిగి తీసుకెళ్ళడం ఇప్పుడు ఎందుకు లేదు మౌని, నేను ఇంకా అనుకుంటున్నా ఏం వద్దులే. ఇక నువ్వు ఇక్కడ హ్యాపీగా జాబ్ చేసుకుంటూ మీ అమ్మతో ఉంటే అదే నాకు చాలు. నేను సోలోగా వీడియోలు, టీం వాళ్ళతో వీడియోలు కొట్టుకుంటా. ఇక జనాలు దాంట్లో ఉంటుంది. ఇక నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఓకే, వాళ్ళ అమ్మ దగ్గర ఉంది ఈసారైనా నేను కూడా ప్రశాంతంగా ఉండు. ఒకవేళ నువ్వు నా దగ్గర ఉన్నా కూడా మీ అమ్మ ఇక్కడ ఉండి నువ్వు అక్కడ ఉండి మళ్ళీ ఏమన్నా మీ అమ్మకి ఫీవర్ వచ్చినప్పుడు నువ్వు చూసుకోలేకపోతే ఆ సిచ్యువేషన్ మళ్ళీ ఏమన్నా అనకూడదు. మళ్ళీ అసలే మన సిచ్యువేషన్ బాగాలేదు, మళ్ళీ ఆ బాధ నీకు ఇవ్వాలనుకుంటాను నేను. తీసుకెళ్ళిపోదాం అంటే మీ అమ్మ రావాలి కదా. ఎందుకు రాదు? వస్తుంది. రాదు మౌని. మొన్న ఎన్నిసార్లు అడిగాను చెప్పు, ఎన్నిసార్లు అడిగాను? అవును అడిగావు కరెక్టే, ఇప్పుడు అడుగుదాం మళ్ళీ. నేను ఇప్పుడు శ్రీ అన్నకు కూడా ఏం చెప్పలేదు, శ్రీ అన్నకు కూడా ఏం చెప్పకుండా వీడియో కొట్టేస్తున్నావు. ఇప్పుడు వీడియో రన్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు వీడియోలో కొట్టడం? ఫస్ట్ ఫోన్ చేసి ఫస్ట్ చెప్పొచ్చు కదా, తర్వాత వీడియో కొట్టుకోవచ్చు కదా. లేదు, నేను లైవ్ అన్న కూడా డైరెక్ట్ కెమెరా ముందర చెప్పేస్తా. ఇక నేను అసలు మీ ఇద్దరికి కూడా చెప్పొద్దు అనుకున్నా, నేను తీసుకుని పోస్ట్ చేద్దాం అనుకున్నా, కానీ మీకు లైవ్లో చెప్తున్నా నా మనసులో ఇది. ఎందుకంటే నిన్ను బాధ పెట్టాలని నేను అనుకుంటాలే. నువ్వు మళ్ళీ 10 సార్లు ఆ వర్డ్ గుర్తు తెచ్చుకుని బాధపడుకుంటా, నన్ను బాధ పెట్టి నేను అది తీసుకోలేకపోతున్నా. సో అందుకని నా హెల్త్ కూడా బాగాలేదు, నీ హెల్త్ కూడా బాగాలేదు కాబట్టి ఇక ఇంకా మనం ఎక్కువ ఇప్పుడు మన ఫోకస్ మొత్తం తెలుసు కదా. ఆల్రెడీ ఈ 1 year లోపలే చేసుకోమని చెప్పారు ఇంట్లో వాళ్ళు. దాని గురించి కూడా నేను సబ్స్క్రైబర్కి చెప్తా త్వరలో. సో చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు మన దగ్గర మనీ కూడా లేదు కాబట్టి
ఇప్పుడు ఓన్లీ మనీ మీద ఇంట్రెస్ట్ పెట్టి కొంచెం మనం అంటే నేను వీడియోలు కొట్టి ఎంతో కొంత సంపాదించి మంచిగా చేసుకుంటా కదా వీడియోలు కొట్టనీకి అవుతుంది మరి ఎవరితో కొడతాను ఏం లేదు టీం వాళ్ళతో కొడతా టీం వాళ్ళతో కొడతా మోని టీం వాళ్ళతో కొట్టి ఇక అప్పుడు దాకా మీ అమ్మతో హ్యాపీగా ఉండు పెళ్ళి అయినాక ఎట్లనో కలిసి ఉందాం అప్పుడు దాకా మీ అమ్మనైనా మంచిగా చూసుకో మంచిగా మీ అమ్మతోనే ఉండు సరేనా హలో ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు సరే నేనైతే నిర్ణయం తీసుకుందాం అని శ్రీ అన్నతో కూడా చెప్పిస్తా దాని తర్వాత మాట్లాడదాం ఏమంటారు ఇప్పుడు ఏం అవసరం లేదు నాకు శ్రీ అన్నకి ఎందుకు చెప్పడం ఇప్పుడు ఏదో మా అమ్మని అడిగి పట్టుకెళ్ళడము ఎందుకు అట్లా అవుతున్నావు మీ అమ్మ ఒప్పుకోదు మోని మీ అమ్మ ఆల్రెడీ నాకు చెప్పింది నేను రాలేనమ్మా నేను ఇక్కడ వదిలేసి రానని మన శ్రీ అన్న కూడా మాట్లాడాడు కదా శ్రీ అన్న కూడా మాట్లాడితే ఏమంది మీ అమ్మ నేను రానమ్మా కావాలంటే మా అమ్మాయిని పంపిస్తా అంది ఇప్పుడు నువ్వు వచ్చి నాతో ఉంటావు కానీ నాకు ఇక్కడ మనశ్శాంతి ఉండదు ఒకవేళ నువ్వు నాతో ఉన్నావు కూడా మీ అమ్మ లేదు మీ అమ్మని నేను ఏదో దూరం చేసిన అని నాకు అనిపిస్తుంది సో అది నేను ఆగు శ్రీ అన్నకు కూడా చెప్తా శ్రీ అన్న చెప్తా అయినా నువ్వు వింటావేమో మౌని అయితే వినట్లేదు వద్దు మా అమ్మని తీసుకెళ్దాం అంటుంది ఇది కూడా వస్తా అంటుంది కానీ నేనేమనుకుంటున్నా అంటే మళ్ళా నాకు మనస్సాక్షి నాకు ఏమనిపిస్తుంది అంటే నేను ఎందుకో దాన్ని బలవంతంగా నేనే తీసుకెళ్ళిపోతున్నా అని ఫీల్ అయిపోతున్నా అందుకని నాకు నిద్ర కూడా పట్టట్లేదు నిజంగా సో అందుకని నేను దానికి చెప్పలేకపోతున్నా శ్రీ అన్నకు కూడా చెప్పేసా లైవ్లో అయితే శ్రీ అన్న ఏమంటాడో తెలియదు హలో అన్నా అన్నా సారీ అన్న ఫస్ట్ ఎందుకంటే నువ్వు మా వల్ల బర్త్డే చేసుకోనందుకు ప్రతి సంవత్సరం వస్తుంది కానీ మనకు అది పండగ లేక అన్న మన ఎస్ఆర్ టీంలో బర్త్డే బాగా జరిగేదంటే నీదేనే ఒకప్పుడు రా ఇప్పుడు లేవు ఎస్ఆర్ టీంలో బాధలే మిగిలిపోయినాయి అదే అట్లా ఏమనకన్నా అన్ని మనకి ఒక మంచి రోజులు వస్తాయన్న ముందు ప్రెసెంట్ బ్యాడ్ సిచ్యువేషన్ అంతే అలానే అనుకుంటాం 1 year వస్తాయి అని అయితే ఇప్పుడు నీకు ఇప్పుడు ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్పాలా ఏంటది అసలు యాక్చువల్గా నేను ఇప్పుడు వీడియో కొడుతున్నా కెమెరా ఉంది నా ముందల ఎందుకురా ఏంటంటే నీకు చెప్పలే మౌనికి చెప్పలే నేను మౌనిని టీంలోంచి టీం మీది కానీ నీకు కూడా చెప్పలే నేను మౌనితో ఇక వీడియోలో ఆపేద్దాం అనుకుంటున్నా అన్న అంటే చూడన్నా మొన్న వీడియోలో చెప్పింది అన్న మా డాడీ దగ్గర నేను ఉండుంటే బాగుండు నేను చూసుకుని ఉంటే అనవసరంగా హైదరాబాద్ వచ్చాను మా డాడీ ఫోన్లు కూడా ఎత్తలే అని బాధపడ్డదా అది అక్కడితో ఆగిపోలే కానీ అది డైలీ అదే గుర్తు తెచ్చుకుని ఏడవడం తినకపోవడం దాని హెల్త్ కూడా బాగాలేదు తెలుసా అన్న నాకు మళ్ళా ఒకవేళ ఇప్పుడు మళ్ళీ నేను హైదరాబాద్ తీసుకొస్తే మళ్ళీ సేమ్ బాధ ఇచ్చిన అవుతా అన్న మళ్ళా వాళ్ళ అమ్మకి దూరం చేసిన కానీ వాళ్ళ అమ్మ నువ్వు మొన్న మాట్లాడుతుంటే వాళ్ళ అమ్మ ఏం చెప్పింది నేను వైజాగ్ వదిలి రాలేనమ్మా కావాలంటే మా కూతుర్ని తీసుకెళ్ళమ్మా అంటుంది కానీ మాట్లాడుతాను చూసుకుంటాను ఫస్ట్ అలా బాధలో ఉంటారు కదా ఇప్పుడు ఏం ఎక్కువగా మాట్లాడొద్దు జస్ట్ చెప్పేసి అలా మైండ్ లో పెట్టేసి వదిలేయాలి అవునన్నా ఫ్రీ అవుతారో అప్పుడు మాట్లాడగలుగుతాం పెద్దవాళ్ళు కదా పాపం వాళ్ళకి అర్థం కాదు కదా ఎంత ఈజీగా తీసేసుకోరు కదా ప్రతిదీ పాపం చిన్నప్పటి నుంచి వైజాగ్ లోనే ఉన్నారు అదే అన్న నాకు కూడా అంటే నేనేదో నా స్వార్థం కోసమే నేను తీసుకెళ్దాం ఏమో కరెక్ట్ కాదేమో అని నాకు బాధ అనిపిస్తుంది అన్న అది ఇంటికాడ ఉందన్న దానికి కూడా ఫోన్ చేసి చెప్పిన అది అంటుంది లేదు మా అమ్మతో మాట్లాడదాం శ్రీ అన్న కూడా చెప్పింది కదా మాట్లాడదాం అలా అనకు అది మాట్లాడినాం కానీ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ అమ్మ ఎట్లా అన్న వాళ్ళ డాడీ ఏమంటారో ఉన్న ప్లేస్ అది వదిలేసి రావాలంటే వాళ్ళ అమ్మ కూడా ఒప్పుకుంటలే కదా సో అందుకని
ఉన్నది ఓనోస్ కాదు కదరా. యాక్చువల్గా నేనైతే అనుకుంటున్నా అన్న, ఇక ఓన్లీ మీతో పిచ్చి పిచ్చి డిసిషన్ ఏం తీసుకోకు. ఓన్లీ మీతోని నేను సింగిల్గా కొడదాం అనుకుంటున్నా. నా వల్ల అవ్వట్లే అన్న. చేసుకోకుండా ఇలాంటి టైంలో ఇప్పటికే మేమే మాకే చిరాకు ఉన్నాయి మొత్తం రోజుకి. నేను బర్త్డే ఎందుకు చేసుకోలేను, అన్ని చింత చిరాకు ఉంది మొత్తం. బ్యాడ్ టైం నడుస్తుందనే కదా అసలు బర్త్డే వద్దు ఏమొద్దని చెప్పి మోసుకొని కూర్చుంది. అవునన్నా, నాకు తెలుసు. నేను అది ఉన్న అమౌంట్ మొత్తం కూడా నీకే ఇచ్చిన. అదే చెప్పినా అన్న, నేను ఆల్రెడీ మా వాళ్ళు ఇంతమంది ఫేస్ చేస్తారు. మళ్ళా మౌని నాకు ఎట్లుంటుంది తెలుసా అన్న, నాకు ఒక పక్కన ఈ 1 yearలోనే మనం అనుకున్నది అవ్వాలి, ఏది మ్యారేజ్. అది కూడా నేను త్వరలో బయట పెడతా. అది చేయాలి, మనీ సంపాదించాలి, ఇదొకటి ఉంటే మళ్ళీ బాధలు ఇవన్నీ ఎట్లా గుర్తుకొస్తుందంటే టార్చర్ అనిపిస్తుంది. కారు అవసరం కదా, మేము అందరు కారు ఉంది కదా అని చెప్పి అయినా మరి ఏం లేవు. ఇప్పుడు కారు కొనపోయి ఉంటే కదా 10-20 లక్షలు మిగిలేదు కదా. అదే అన్న, కొన్ని సార్లు మనం చేసే మిస్టేక్ లేవన్నా. ల్యాండ్ ఇప్పిస్తారా నీకు? ఆ ల్యాండ్ ఉండిపోతుంది పెళ్లికి, తర్వాత మంచి ఇల్లు కట్టుకోవచ్చు. ఇక్కడే కాదు హైదరాబాద్ ఇల్లు అంటే మామూలు విషయం కాదు, ఎంత చెప్పినా. అంతే అన్న, కొన్ని సార్లు బ్రెయిన్ పనిచేయదు అన్న. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు బాధ పెట్టిస్తా ఉంటాయి. ఇప్పుడు అదే ఫేస్ చేస్తున్నా అన్న నేను. యూట్యూబ్ ఉంది కదా, పబ్లిక్ ఇంతమంది ఆదరిస్తున్నారు, అంత జరుగుతుందిలే మంచిగా. నాకేం చేయాలో అర్థమవుతుంది అన్న. మౌనిని ఉంచుకోవాలా? నేను చూసుకుంటా మొత్తం మీకు కోసం. మేము కూడా వీడియో చేయట్లేదు, ఇక్కడ ఎవ్వరు లేరు. బిల్డింగ్ మొత్తం నేను ఒక్కనే ఉన్నా. సోజున్ లేరు, చెల్లి లేరు, పైన అజిత్ మామ లేరు, ఎవరు లేరు. కింద మా ఫ్యామిలీ కూడా ఉంది, పైన నేను ఒక్కనే ఉన్నా. సరే అన్న, ఒక్క నిమిషం నేను ఫోన్ చేస్తా అన్న. అయితే ఏదో ఒకటి ఆలోచించుకొని నేను క్లారిటీ ఇస్తాను. ఆలోచనలు తీసుకోకుండా మంచిగా తీసుకొని అమ్మాయిని తీసుకొని రా, అంతే, ఇంకేం మాట్లాడదు. సరే అన్న. ఇగో శ్రీయ, నువ్వు కూడా వినట్లేదు, కానీ నాకు నిజం చెప్తున్నా, నేను తీసుకున్న నిర్ణయం కరెక్టో కాదో మీరే చెప్పండి. ఎందుకంటే నేనే బాధపడుతున్నానా, మౌని అట్లా ఫీల్ అవుతుందా, మీరు అట్లా ఫీల్ అవుతుందా నాకు తెలియాలి. మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి అన్న, మౌని వాళ్ళ అమ్మని తీసుకుని వెళ్ళిపోండి, మంచిగా ఉండండి అని చెప్పండి. మీరు ఏది పెడితే దాని మీద నిర్ణయమై ఉంటా. శ్రీయన్న మాట కూడా నేను రెస్పెక్ట్ ఇస్తా, మౌని మాట కూడా నేను రెస్పెక్ట్ ఇస్తా, కానీ మీ మాట కూడా నేను రెస్పెక్ట్ ఇద్దాం అనుకుంటున్నా. మీరు ఏం చెప్తారో దాన్ని బట్టి నేను నెక్స్ట్ స్టెప్ తీసుకుంటా. ఎందుకంటే నేను ఏం చేస్తానో నాకు తెలియట్లేదు, నేనే బాధ పెడుతున్నాను మౌనిని అనే ఫీలింగ్ నాకు వస్తుంది. సో ప్లీజ్ మీరు ఏదో ఒకటి నాకు చెప్పండి, దాన్ని బట్టి నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిస్తా, ఫర్దర్గా ముందుకు వస్తా. సో మళ్ళీ చెప్తున్నా, సారీ శ్రీయానా, సారీ మౌని, ఏమైనా తప్పుగా మాట్లాడున్నా, ఏమైనా తప్పుగా చేసినా కూడా సారీ. సో అంతే ఇక గైస్, మీకే వదిలేసిన, మీ నిర్ణయం మీదే. నెక్స్ట్ దాని మీద నేను డిసైడ్ అవుతా, నెక్స్ట్ ఏం చేయాలి, ఎట్లా ఏంది అనేది. సో బాయ్ గైస్.